మోంతా తుఫాను రాష్ట్రంలో బీభత్సం సృష్టించింది. కుండపోత వానలకు పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాగులు వంకలు పొంగి పొర్లాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల జనజీవనం స్తంభించింది. కొన్ని చోట్ల పట్టాలపైకి వరద నీరు చేరడంతో పలు రైళ్లను రద్దు చేశారు. కుంభవృష్టి వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి. వరి ధాన్యం పత్తి పంటలకు అపార నష్టం జరిగినట్లు రైతులు వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు తడిసిపోయాయని రైతులు కన్నీరు మున్నీరయ్యారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 41.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాకపోకలు నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరంగల్తో పాటు హన్మకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. హంటర్ రోడ్లోని బొందివాగు ఉప్పొంగడంతో వరంగల్, హన్మకొండకు రాకపోకలు నిలిచిపోయాయి. ఊహించని రీతిలో తీవ్ర తుఫాన్ తెలంగాణలోని ఓరుగల్లును ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన రహదారులు జలమయమై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద వల్ల జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను రెస్క్యూ టీంలు పడవల సాయంతో పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పుడు వర్షాలు వచ్చినా ఇదే నీళ్ళలో వస్తానే ఇదే ప్రాబ్లం వస్తుంది. మా యొక్క 5,000 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఈ నీళ్ళు వచ్చినప్పుడు పూట బిల్డింగ్ మీ పైన పండుడు మాకు రాత్రిపూట ఈ కష్టాలు వచ్చి ఇవే సరిపోతానే తప్పితే మాకు ఎప్పటికీ నీళ్ళ గోస ఎప్పుడు పోతలే. బయటకు వస్తే కొట్టుకపోయే పరిస్థితిగా. అందుకే ఇండ్ల మీద చిన్న చిన్న ఇండ్లు ఉన్న వాళ్ళు మీద ఉన్నారు, బిక్కు బిక్కుని ఉంటారు. రిస్క్ టీం రావడం వల్ల ఇప్పుడు కొంచెం బయటకు వచ్చి శ్వాస పీల్చుకునే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి భోజనాలు లేవు, ఇప్పటి వరకు మంచినీళ్లు లేవు. కనీసం సైడ్ వాళ్ళు కట్టి మా ఒక నాలను వెడల్పు చేసి ఇంకా ఈ నీళ్లు రాకుండా కనీసం ఇప్పటికైనా మాకు శాశ్వత పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నామండి. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడే మనం దాన్ని పరిష్కరించే దిశగా కాకుండా కొంచెం గడువు ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా చేద్దాం, దాన్ని ఏ విధంగా నీళ్లను మనం డైవర్షన్ చేసి కరెక్ట్ పొజిషన్లో ఇప్పుడు 100 ఫీట్ రోడ్కు ఒకటి అండర్ డ్రైనేజ్ నిర్మించారు. ఆ డ్రైనేజ్ లేకపోతే ఇప్పుడు యూనివర్సిటీ క్రాస్ అనేది కనబడకపోవు. ఈ వాటర్ సురేంద్రపురం కాలనీ నుంచి రోడ్ నెంబర్ 1 నుంచి తిరిగి ఇటు వచ్చింది. బ్రిడ్జ్ వెడల్పు అయిపోయింది, మాకు ప్రాబ్లం వెళ్ళిపోతుంది అనుకుంటే నాలా కుచించుకుపోవడం వల్ల ఈ బిల్డర్స్ వీళ్ళంతా కూడా నాలా ఆక్రమించుకొని కట్టడం వల్ల అదే ఈ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బ్రిడ్జ్ కిందకి వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, కానీ మళ్ళీ బ్యాక్ వాటర్ అంతా కూడా ఇటు తిరిగి వస్తుంది. భారీ వర్షానికి హన్మకొండ జలదిగ్బంధంలో చిక్కుకుంది. హంటర్ రోడ్లో సాంఘిక సంక్షేమ హాస్టల్ను వరద చుట్టుముట్టింది. హాస్టల్లోని 400 మంది విద్యార్థులను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. హన్మకొండ జిల్లా ఒడ్డేపల్లి చెరువు వరద జవహర్ కాలనీ, గోపాల్పూర్ కాలనీలను ముంచెత్తింది. నాలాల ఆక్రమణల వల్లే ఏటా సమస్య తలెత్తుతోందంటూ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్లో భద్రకాళి ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రకాళి గుడి నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ వరకు రోడ్లు జలమయమయ్యాయి. భద్రకాళి రోడ్లోని సరస్వతి ఆలయం నీట మునిగింది.